పుల్లరి ఉద్యమకారుడు కన్నెగంటి హనుమంతు 104వ వర్ధంతిని పురస్కరించుకొని జనవరి 28 నుండి ఫిబ్రవరి 22వ తేదీ వరకు కన్నెగంటి హనుమంతు సంస్మరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అఖిల భారత కన్నెగంటి హనుమంతు సేవా సంఘం అధ్యక్షులు నారాయణ శ్రీనివాసరావు అన్నారు. దుర్గిలోని గ్రంథాలయం వద్ద కాపు నాయకులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాసాంతరం జరిపే సంస్మరణ కార్యక్రమ వివరాల గురించి చర్చించుకున్నారు. కన్నెగంటి హనుమంతు 104వ వర్ధంతి సంస్కరణ కార్యక్రమంలో మరి ఎటువంటి హెచ్చరిక లేకుండా, ఎటువంటి కాషన్ లేకుండా మరి హింసాయుతంగా 26 రౌండ్లు కాల్పులు కన్నెగంటి హనుమంతు గారి మీద జరపడం జరిగింది. మంచాలపాడికి సంబంధించిన వాళ్ళకి 26 మందికి గాయాలు కావటం జరిగింది. 26 మందిని కేసుల్లో వాళ్ళు మరి ఇరికించడం జరిగింది. అందువల్ల ఇది 2026 సంవత్సరం కాబట్టి 26 రోజుల కార్యక్రమం కింద, నెల కార్యక్రమం కింద దీన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి మనకి ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చేసి ఫిబ్రవరి 22వ తేదీన మరి గవర్నమెంట్ తరఫున ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. మన వాళ్ళు కన్నెగంటి హనుమంతుకు సంబంధించిన వాళ్ళని పిలిస్తే వాళ్ళు చేస్తుంటారు. ఈ సంవత్సరం కూడా నిర్వహించడం జరిగింది. నెల రోజుల కార్యక్రమం ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు కార్యక్రమాలు, సంస్మరణ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. అయితే పాంప్లెట్ ఆవిష్కరణ మన మండల గ్రామ పెద్దల ద్వారా ఆ కార్యక్రమం నిర్వహించాము. మరి భారత స్వాతంత్ర్య ఉద్యమ పోరాటంలో అహింసాయుతంగా జరిగినటువంటి పుల్లరి పోరాట యోధుడు మరి కన్నెగంటి హనుమంతుగా భారత జాతీయ కాంగ్రెస్ గుర్తించడం జరిగింది. అదేవిధంగా వారికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్లో విగ్రహాలు కూడా వారికి సంబంధించిన ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఢిల్లీలో కూడా కన్నెగంటి హనుమంతు గారికి సంబంధించినటువంటి విగ్రహం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్సీఆర్టీలో, ఎస్సీఆర్టీలో కూడా సిలబస్లో కూడా ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. అదేవిధంగా కొత్త పాఠ్య ప్రణాళికల్లో, అదేవిధంగా మన రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతంలో కూడా కన్నెగంటి హనుమంతు స్మృతివనము, లైబ్రరీ, అదేవిధంగా కాన్ఫరెన్స్ హాల్ నిర్వహించడానికి కూడా మనం అర్జీలు కూడా దాఖలు చేశాం. మళ్ళీ ఈ సంవత్సరం కూడా ముఖ్యమంత్రి గారికి మరి రాజధాని ప్రాంతంలో వాళ్ళకు కూడా మనకు సహకరించే వాళ్ళ ద్వారా వెళ్ళేసి అక్కడ కూడా స్మృతివనం ఏర్పాటు చేసుకునే విధంగా, అదేవిధంగా మనకి హెలీ టూరిజం ప్రాజెక్టులో కూడా బుద్ధిస్ట్ ప్రాజెక్టులో మరి కన్నెగంటి హనుమంతు ప్రాజెక్టు ఉండే విధంగా జాస్తి వీరాంజనేయులు గారికి కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. వాళ్ళు మ్యూజియం వాళ్ళు కానీ, పర్యాటక శాఖ వాళ్ళు కూడా మరి ఈ స్మృతివనాన్ని, మరి ఈ ఘాటుని, కన్నెగంటి ఘాటుని కూడా బుద్ధిస్ట్ హెలీ సర్కిట్ టూరిజంలో కూడా జాయిన్ చేసేటటువంటి పరిస్థితి. మరి